హాయ్ అండి, నమస్కారం. యద్భావం తద్భవతి. జీవితంలో ఒక్కోసారి ఎత్తు పల్లాలు, అవమానాలు, దుఃఖం, బాధ ఉంటాయి. అవి ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తాయో చెప్పలేం. కానీ భగవంతుడి పాదాలను విడవకుండా గట్టిగా పట్టుకొని ఉంటే దూది పింజల అలా గాలికి తేలిపోతుంది. ఎంత కష్టమైనా. ప్రశాంతంగా గడిచిపోతున్న మా జీవితంలో అనుకోకుండా ఒక విపత్తు వచ్చింది. దాని ఫలితంగా కొంత అవమానం కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అది భగవంతుడు మనకు పెట్టే పరీక్ష అని భావించాలి. మనం కష్ట సమయంలో నిశ్చలంగా దృఢంగా ఉండగలమా లేదా అనే పరీక్ష అది. ఆ కష్టం తట్టుకోవడానికి చాలా గట్టిగా దేవుడి పాదాలను గట్టిగానే పట్టుకున్నాము. కుటుంబ సభ్యులమంతా పనులు డ్యూటీ మానుకొని మౌనంగా దైవ ధ్యానం చేసుకుంటున్నాం. మాకు ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించమని. అలా కొద్ది రోజులు గడిచాక నేను డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఇంట్లో నుండి నేను వెళ్తే ఇంట్లోని పెద్దవాళ్ళు బెంగ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి ధైర్యం చెప్పేవారు ఉండరు. మరి ఎలా? నేను రాధాకృష్ణ ప్రతిమ దగ్గరకు వెళ్ళి నేను వచ్చేదాకా నా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని నా చేతిలోని ఒక ఉంగరం తీసి కృష్ణుడి పాదాల వద్ద ఉంచాను. ఎందుకంటే నేను చెప్పిన మాట కృష్ణుడు మరిస్తేనో అందుకే గుర్తు కోసం నా చేతి ఉంగరం తీసి పెట్టాను. కృష్ణునికి తన పాదాల వద్ద ఉన్న ఉంగరం చూసినప్పుడు నేను చెప్పిన మాటలు నా వాళ్ళకి ధైర్యం, సహనం తోడుగా ఉంటాడని. అలా ఆ రోజు గడిచింది ప్రశాంతంగా. మళ్ళీ తర్వాతి రోజు కూడా నిన్నటిలా ఈరోజు కృష్ణుని జాగ్రత్తగా మా వాళ్ళని చూసుకోవాలని ఉంగరం అక్కడే ఉంచేశాను. అలా ప్రతిరోజు జరిగేది. అలా ఆ ఉంగరం కృష్ణుని పాదాల వద్దే ఉండిపోయింది. ఆ ఉంగరం చింతామణి రంగు మరియు ఎర్ర గులాబీ రంగులో ఉండే ఫ్యాన్సీ వెండి ఉంగరం. అదేదో వజ్ర వైడ్యూరంతో చేసిన ఉంగరం అనుకోవద్దు. సరే, ఇప్పటిదాకా బాగానే ఉంది. కృష్ణుడు మాకు అవమానం నుండి బయటపడే ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇచ్చాడు. ధన్యవాదాలు కృష్ణ పరమాత్మకు. రాధాకృష్ణుల ప్రతిమ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినది. రంగు వెలిసినట్లు ఉంటే రంగులు మంచిగా వేసి ఇవ్వమని ఒక ఆర్టిస్ట్ చేతికి ఇచ్చాను. స్వామికి వేసిన దండలు తీసి ఉంగరం అన్నీ తీసి జాగ్రత్తగా ఉంచాను. ఒక వారం తర్వాత రాధాకృష్ణుల ప్రతిమను ఆ ఆర్టిస్ట్ తెచ్చి ఇచ్చాడు. ఆశ్చర్యం, నిజంగానే ఆశ్చర్యమే. ఏమై ఉంటుంది గెస్ చేయగలరా మీరు? నేను కృష్ణుడు పాదాల వద్ద ఏ ఉంగరం అయితే ఉంచానో ఆ రంగు స్టోన్స్ కలర్స్ బ్లూ అండ్ మెరూన్ రంగులతో రాధాకృష్ణుల విగ్రహానికి పెయింట్ వేశాడు ఆ ఆర్టిస్ట్. నిజంగానే భలే ఆశ్చర్యం వేసింది. ఉంగరంలోని స్టోన్స్ కలర్స్ మాత్రమే వేశాడు. కృష్ణుడు నీలం, రాధకి మెరూన్. ఆ రంగులు వేయమని నేను అస్సలు చెప్పనే లేదు. కానీ ఆ వ్యక్తి ఉంగరంలోని రంగులు వేశాడు. నేను ఉంచిన ఉంగరం రంగులోనే తన రంగులు దిద్దుకున్న కృష్ణ ప్రేమను ఏమని వర్ణించను. ఆ ఆనందాన్ని. పరమాత్మ మీద నమ్మకంతో ఉంటే మనం ఏమి కోరుకుంటామో అదే జరుగుతుంది. ఇది అతియోక్తి కాదు, అతిశయోక్తి కాదు. నాకు ఆ ఆలోచన ఉండమ్మ బొట్టు పెడతా మూవీలో లక్ష్మీమాతను, అమ్మోరు మూవీలో ఒక భక్తురాలు దేవతను ఎలా ఇంట్లోనే ఉంచేసుకున్నారో అలానే మనం కూడా భక్తితో నమ్మకంతో కాపాడమని కోరి అలా ఉంగరం ఉంచేశాను. ఇక ఆ ఉంగరం వారిదే. ఇక నేను పెట్టుకోను. ఎందుకంటే కృష్ణ ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూ ఉండాలి కాబట్టి. ఒకవేళ మీకు భగవంతుడిపైన నమ్మకం ఉంటే, వారితోనే మీ జీవితం ముడిపడి ఉంటే ఇలానే ప్రయత్నం చేసి చూడండి. అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.